హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో విలేజ్ స్టైల్లో కోడిగుడ్డు పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎటువంటి మసాలాలు వాడకుండా కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 6 కోడిగుడ్లను తీసుకొని ఉడకబెట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నానండి. కొంచెం లోతుగా ఘాట్లు పెట్టుకోండి. అలాగే ఒక్క రెబ్బ చింతపండుని కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇంతైతే సరిపోతుంది, అంటే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత అండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకునేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం కొద్దిగా వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ మోతాదులో. ఇది ఆప్షనల్ అండి, ముందే చెప్తున్నాను. కొంతమందికి కోడిగుడ్లను వేయించితే అంత ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. ఇలా వేయించుకుంటే ఈ కోడిగుడ్ల పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు వేయించకుండా. వీటిని 2-3 నిమిషాల పాటు ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కలిపి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇవి బాగా వేగి చిట్పట్లాడేటప్పుడు ఇందులోకి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుందండి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. రెండింటి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 నిమిషాలైనా సరే బాగా వేయించాలన్నమాట. అలా వేయించితే పచ్చివాసన అంతా కూడా పోయి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాము. నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట. ఒక 3 నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడే మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. పసుపు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి. లేదు కొంచెం ఘాటుగా తినాలి అనుకుంటే కారం ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఈ 3 కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మరలా మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. ఒక 3-4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి టమాటా ముక్కలంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట. చాలా తక్కువ తీసుకున్నాం కదండి, ఇదైతే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువేం అవసరం పడదు. అలాగే 2 కప్పుల నార్మల్ వాటర్ కూడా వేసుకోండి పులుసుకు తగ్గట్టుగా. పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసేసి పులుసుని ఒక 7-8 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ముందుగా ఉడికించి ఇలా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లని అలాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అది హోమ్ మేడ్ అయినా లేదా బయట కొన్నదైనా ఏదైనా పర్వాలేదు. ఇది వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఇష్టం అండి. ఇది వేసిన తర్వాత ఇంకొక 3-4 నిమిషాల పాటు మనం పులుసుని బాగా మరగనివ్వాలి. అంతేనండి, ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆపి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడిగా సర్వ్ చేసేసుకోండి. అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. విలేజ్ స్టైల్లో అనమాట ఇది. చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు వాడకుండా చేస్తారు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.